హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇలా మనం స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకి లాంగ్వేజ్ని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడం అలవాటు అవుతుందండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. సో ఈ స్టోరీలో ఉండే వొకాబులరీ ఏమిటి, గ్రామర్ ఆస్పెక్ట్స్ ఏమిటి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేర్చుకుందాము. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డిసెప్షన్స్ ఆఫ్ ఎ స్టాగ్. డిసెప్షన్స్ ఆఫ్ ఎ స్టాగ్. సో డిసెప్షన్, యాక్చువల్గా డిసెప్షన్ అంటే మోసము అని అర్థం అండి. కానీ ఈ కాంటెక్స్ట్లో భ్రమ లేదా భ్రాంతి అని అర్థం చేసుకోవాలి. ఓకే, చెప్పుకున్నాం కదా, మనం లాంగ్వేజ్ని ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలండి, మీనింగ్స్ అన్నీ కూడా. సో డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్ని అప్లై చేయకూడదు. అలా చేస్తే లాంగ్వేజ్ న్యాచురల్గా ఉండదన్నమాట. సో ఇక్కడ డిసెప్షన్ అంటే భ్రమ లేదా భ్రాంతి. స్టాగ్, స్టాగ్ అంటే జింక. స్టాగ్ అంటే జింక. యాక్చువల్గా జింకని డీర్ అంటారు. అఫ్ కోర్స్ దీనిని డియర్ అని ప్రొనౌన్స్ చేయాలి, బట్ చాలామంది డీర్ అంటూ ఉంటారు. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీర్ అండ్ స్టాగ్ అంటే, మనకు ఏదైనా ఒక జింక ఉందనుకోండి, వెదర్ ఇట్ మే బి మేల్ ఆర్ ఫిమేల్, అది ఆడదైనా మగదైనా ఏదో ఒకటి అన్నట్టుగా, అంటే జింక అని చెప్పాలనుకోండి, దాని జెండర్ ఇంపార్టెంట్ కాదు, ఆడ మగ అని ఇంపార్టెంట్ కాదు, జస్ట్ జింక అని చెప్పాలంటే డీర్ అంటాము. బట్ పర్టిక్యులర్గా మగ జింక అని చెప్పాలంటే స్టాగ్ అనే వర్డ్ని వాడాలన్నమాట. సో స్టాగ్ అన్న డీర్ అన్న సేమ్ మీనింగ్ వస్తుందండి. సో డీర్ అంటే జింక అనమాట, అది ఆడ కావచ్చు మగది కావచ్చు. స్టాగ్ అంటే మాత్రం మగ జింక అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ డిసెప్షన్స్ ఆఫ్ ఎ స్టాగ్ అంటే ఒక జింక యొక్క భ్రాంతులు లేదా భ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి. ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క, అంటే ఒక జింక యొక్క భ్రాంతులు లేదా భ్రమలు. సో ఇక స్టోరీలోకి వెళ్దాము. ఇట్ ఈజ్ ఎ నోన్ ఫ్యాక్ట్ దట్ స్టాగ్స్ హ్యావ్ బ్యూటిఫుల్ యాంట్లర్స్. It is a known fact that stags have beautiful antlers. ఫ్యాక్ట్ అంటే విషయము, ఫ్యాక్ట్ అంటే విషయము, నోన్ అంటే తెలిసిన. ఇట్ ఈజ్ ఎ నోన్ ఫ్యాక్ట్ అంటే ఇది ఒక తెలిసిన విషయము. దట్ స్టాగ్స్ హ్యావ్ బ్యూటిఫుల్ యాంట్లర్స్. హ్యావ్ అంటే కలిగి ఉండడము, హ్యావ్ అంటే కలిగి ఉండడము, యాంట్లర్స్ అంటే కొమ్ములు. ఓకే, అంటే జింకలకు అందమైన కొమ్ములు ఉంటాయి అనేది ఒక తెలిసిన విషయము అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అండి. ఇక్కడ టీహెచ్ఏటి దట్ అని యూజ్ చేశారు కదా, ఈ దట్ అనేది ఒక కంజంక్షన్ అనమాట. అంటే ఇక్కడ టూ సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ ఎ నోన్ ఫ్యాక్ట్ అనేది ఒక సెంటెన్స్, స్టాగ్స్ హ్యావ్ బ్యూటిఫుల్ యాంట్లర్స్ అనేది ఒక సెంటెన్స్. ఈ టూ సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కంజంక్షన్ అంటారండి గ్రామర్లో. ఇక్కడ దట్ అంటే అనేది అని అర్థం అనమాట. అంటే జింకలకు అందమైన కొమ్ములు ఉంటాయి అనేది ఒక తెలిసిన విషయము అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఓకే, దట్ అంటే అనేది అని అర్థమైంది కదండి. సో ద స్టాగ్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ బ్రాంచ్డ్ అవుట్ యాంట్లర్స్. అయితే ద స్టాగ్స్ ఆర్ ప్రౌడ్, ప్రౌడ్ అంటే గర్వము, అంటే గర్వకారణంగా అంటాం కదా. సో ద స్టాగ్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ బ్రాంచ్డ్ అవుట్ యాంట్లర్స్. బ్రాంచ్డ్ అంటే కొమ్మలు, అంటే చెట్లకు కొమ్మలు ఉంటాయి కదండి, ఆ కొమ్మలను బ్రాంచెస్ అంటారు. సో చెట్ల కొమ్మలలాగా ఉంటాయి కాబట్టి యాంట్లర్స్, అంటే చెట్ల కొమ్మలలాగా ఉండే తమ కొమ్ములను చూసుకుని అవి చాలా గర్వపడుతూ ఉంటాయి. ద స్టాగ్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ బ్రాంచ్డ్ అవుట్ యాంట్లర్స్ అంటే చెట్ల కొమ్మలలాగా ఉండే తమ కొమ్ముల పట్ల అవి చాలా గర్వంగా ఉంటాయి. ఓకే, అయితే once a stag was enjoying the beauty of his antlers on seeing his reflections in the pond water. Okay, once అంటే ఒకసారి, once అంటే ఒకసారి.
ఎ స్టాగ్ వాజ్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ హిజ్ యాంట్లర్స్. అయితే ఒక జింక తన కొమ్ముల యొక్క బ్యూటీ అంటే అందము, తన కొమ్ముల యొక్క అందాన్ని చూసుకుని బాగా ఆస్వాదిస్తోంది. ఎంజాయింగ్ అంటే ఆస్వాదించడము, ఆస్వాదిస్తూ ఉన్నది. ఎక్కడ చూసుకుంటుంది? ఆన్ సీయింగ్ హిజ్ రిఫ్లెక్షన్స్. రిఫ్లెక్షన్స్ అంటే ప్రతిబింబాలు. ఇన్ ద పాండ్ వాటర్. పాండ్ అంటే కొలను, అంటే ఒక కొలనులో ఉన్నటువంటి నీటిలో తన ప్రతిబింబాలను చూసుకుని, సీయింగ్ అంటే చూడడం అనమాట. తన ప్రతిబింబాలను చూసుకుని ఆ ప్రతిబింబంలో తన కొమ్ముల యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నది. ఓకే, అంటే అది ఒక కొలను దగ్గరికి వెళ్ళి తన ప్రతిబింబాన్ని నీటిలో చూసుకున్నప్పుడు దాని కొమ్ములు అవన్నీ కూడా నీటిలో కనిపించాయన్నమాట. అప్పుడు ఆ అందంగా ఉన్న కొమ్ముల్ని చూసుకుని అది బాగా ఆస్వాదిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, WAS వాజ్ అన్నారు కదా. సో ఇది పాస్ట్లో జరిగిపోయిన స్టోరీ కాబట్టి వాజ్ ఎంజాయింగ్ అంటే అప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నది అని అర్థం అనమాట. ఒకవేళ వాజ్ ప్లేస్లో ఈజ్ వాడారనుకోండి, అంటే ఏ స్టాగ్ ఈజ్ ఎంజాయింగ్ అంటే ఆ జింక ఇప్పుడు ఎంజాయ్ చేస్తోంది ప్రజెంట్లో అని అర్థము. కానీ ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది కాబట్టి వాజ్ ఎంజాయింగ్ అన్నారు. ఒకవేళ ఫ్యూచర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అని చెప్పాలనుకోండి, అప్పుడు విల్ బి యూస్ చేస్తాము. అంటే ఏ స్టాగ్ విల్ బి ఎంజాయింగ్. ఓకే, అర్థమైంది కదండి. సో పాస్ట్లో అయితే వాజ్, ప్రజెంట్ అయితే ఈజ్, ఫ్యూచర్ అయితే విల్ బి అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఆ జింక ఒకసారి కొలనులోని వాటర్లో తన ప్రతిబింబాన్ని చూసుకుని తన కొమ్ముల యొక్క అందాన్ని అది ఆస్వాదిస్తూ ఉన్నది. అప్పుడు హీ థాట్, ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, హీ అంటే ఆ స్టాగ్ అంటే ఆ జింక అనమాట. థాట్ అంటే అనుకోవడము. ఓకే, థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్పారు కాబట్టి ప్రతి వెర్బ్ పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో హీ థాట్, ఆ జింక అనుకున్నది. యాక్చువల్గా థాట్ అంటే ఆలోచించడము అని అర్థం కదా, కానీ ఇక్కడ అనుకోవడము అని మనం అర్థం చేసుకోవాలి. అది ఏమనుకుంటుంది? వాట్ బ్యూటిఫుల్ యాంట్లర్స్ ఐ హ్యావ్. ఓకే, నేను ఎంత అందమైన కొమ్ములను కలిగి ఉన్నాను, నేను ఎంత అందమైన కొమ్ములను కలిగి ఉన్నాను. దే ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్. ఓకే, దే అంటే అవి, అవి అంటే ఆ కొమ్ములు అనమాట. దే ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్. ఓకే, నా కొమ్ములు అన్నింటికంటే కూడా అందంగా ఉన్నవి, అంటే నా కొమ్ములు అంత అందంగా ఇంకేవి ఉండవు, లేవు అని ఆ జింక అనుకుంటుందన్నమాట తనలో తాను. The stag looked down at his legs and got so sad. ఇంకా ఏం చేసింది అది? ద స్టాగ్ లుక్డ్ డౌన్ అంటే క్రిందకి చూడడము. ఎట్ హిజ్ లెగ్స్ అంటే తన కాళ్ళ వైపుకి క్రిందకి చూసుకుంది అప్పుడు. అండ్ గాట్ సో సాడ్, అలా చూసుకుని గాట్ సో సాడ్ అంటే చాలా విచారకరంగా అది మారిపోయిందనమాట. ఎందుకంటే హీ వన్స్ అగైన్ సెడ్ టు హిమ్సెల్ఫ్. హీ అంటే ఆ జింక, వన్స్ అగైన్ అంటే మళ్ళీ మరొకసారి సెడ్ టు హిమ్సెల్ఫ్. సెడ్ అంటే అనుకోవడము, సెడ్ టు హిమ్సెల్ఫ్ అంటే తనతో తాను అనుకుంటుందన్నమాట. ఇందాక కొమ్ముల్ని చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత అందమైన కొమ్ముల్ని కలిగి ఉన్నాను అనుకుంది కదా, ఇప్పుడు తన కాళ్ళని చూసుకుని తనలో తాను అనుకుంటుంది. ఏమనుకుంటుందంటే లుక్ ఎట్ మై లెగ్స్, నా కాళ్ళ వైపు చూడు. దే ఆర్ సో లీన్ అండ్ బోనీ. ఓకే, దే అంటే ఆ లెగ్స్ అనమాట, కాళ్ళు. ఆర్ సో లీన్ అంటే సన్నంగా ఉండడము, బోనీ అంటే ఎముకలమయంగా ఉండడము, అంటే ఎముకలతో ఉండడము. అంటే ఆ జింక ఏమనుకుంటుందంటే లుక్ ఎట్ మై లెగ్స్, దే ఆర్ సో లీన్ అండ్ బోనీ. నా కాళ్ళను చూడు, ఇవి చాలా సన్నంగా ఉన్నాయి అండ్ మరియు ఎముకలమయంగా ఉన్నాయి. దే ఆర్ ద అగ్లియెస్ట్ ఆఫ్ ఆల్.
దే ఆర్ ద అగ్లియెస్ట్ ఆఫ్ ఆల్. అగ్లియెస్ట్ అంటే అందవికారంగా ఉండడము, అంటే బ్యూటిఫుల్కి ఆపోజిట్ అగ్లీ అనమాట. సో దే ఆర్ ద అగ్లియెస్ట్ ఆఫ్ ఆల్ అంటే అన్నింటికంటే చాలా వికృతంగా అందవిహీనంగా ఉన్నాయి నా కాళ్ళు అని చెప్పేసి అది చాలా విచారపడింది అనమాట. అంటే తన కొమ్ముల్ని చూసుకుని మురిసిపోయింది, కానీ తన కాళ్ళను చూసుకుని ఇవి చాలా అందవికారంగా ఉన్నాయి అని చెప్పేసి చాలా విచారంగా ఫీల్ అయ్యింది ఆ జింక. అయితే ఎట్ దట్ మూమెంట్ హీ హర్డ్ ద గ్రౌల్ ఆఫ్ ఎ టైగర్. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ క్షణంలో, ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ క్షణంలో, హీ హర్డ్, హీ అంటే ఆ జింక అండి, హర్డ్ అంటే వినడము, హెచ్ఈఏఆర్ హియర్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హర్డ్ అనమాట. హర్డ్ అంటే వినడము. ఆ జింక విన్నది, ఏం విన్నది? ద గ్రౌల్ ఆఫ్ ఎ టైగర్. గ్రౌల్ అంటే గాండ్రింపు, టైగర్ అంటే పులి, అంటే ఒక పులి యొక్క గాండ్రింపుని విన్నదనమాట. అంటే అదే క్షణంలో ఆ జింకకి ఒక పులి యొక్క గాండ్రింపు వినిపించింది. అప్పుడు హీ స్టార్టెడ్ రన్నింగ్. ఆ జింక ఏం చేసిందంటే స్టార్టెడ్ రన్నింగ్, పరిగెత్తడం మొదలెట్టింది. అక్కడ పులి ఉంది కాబట్టి తప్పించుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టింది. హిజ్ లెగ్స్ టుక్ హిమ్ ఫాస్ట్. ఓకే, హిజ్ అంటే అతని యొక్క అని కాదండి, దాని యొక్క, అంటే ఆ జింక యొక్క లెగ్స్, కాళ్ళు, టుక్ హిమ్ ఫాస్ట్. యాక్చువల్గా టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్. టుక్ అంటే తీసుకోవడము అని అర్థం కదండి, కానీ ఇక్కడ తీసుకెళ్ళడము అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే దాని యొక్క కాళ్ళు తీసుకెళ్ళింది. టుక్ హిమ్ ఫాస్ట్ అంటే చాలా వేగంగా తీసుకెళ్ళింది, అంటే అది పరిగెడుతుంది కదా, ఆ జింకని దాని యొక్క కాళ్ళు చాలా ఫాస్ట్గా అంటే చాలా వేగంగా తీసుకెళ్ళాయి. అవే ఫ్రమ్ ద టైగర్. ఎవే అంటే దూరంగా, అవే ఫ్రమ్ ద టైగర్ అంటే ఆ పులి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయాయి దాని కాళ్ళు. బట్ వాట్ ఏ పిటీ, హిజ్ యాంట్లర్స్ గాట్ ఎంట్వైన్డ్ విత్ ఎ బుష్ ఆఫ్ థార్న్స్ అండ్ వుడ్ నాట్ గెట్ ఫ్రీ. బట్ కానీ వాట్ ఏ పిటీ, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలండి. వాట్ ఏ పిటీ అంటే అయ్యో పాపం, అంటే మనకి ఏదైనా సంథింగ్ బ్యాడ్ జరిగినప్పుడు అయ్యో పాపం అంటాం కదా, సో ఆ మీనింగ్ వస్తుందండి ఇక్కడ. వాట్ ఏ పిటీ అంటే అయ్యో పాపం. హిజ్ యాంట్లర్స్ గాట్ ఎంట్వైన్డ్. హిజ్ యాంట్లర్స్ అంటే దాని యొక్క కొమ్ములు, ఎంట్వైన్డ్ అంటే చిక్కుకోవడము, గాట్ ఎంట్వైన్డ్ అంటే చిక్కుకుపోవడము. ఓకే, దాని యొక్క కొమ్ములు చిక్కుకుపోయి అనమాట. ఎక్కడ? విత్ ఎ బుష్ ఆఫ్ థార్న్స్. బుష్ అంటే పొద, చెట్ల పొద, థార్న్స్ అంటే ముళ్ళులు, అంటే ముళ్ళులతో కూడిన ఒక చెట్ల పొదలో దాని కొమ్ములు ఇరుక్కుపోయాయి అనమాట. అంటే అది పులి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చాలా వేగంగా పరిగెడుతూ ఉంది కదా, అలా పరిగెడుతూ ఉన్నప్పుడు దాని యొక్క కొమ్ములు ఒక చెట్ల పొదలలో, ముళ్ళులతో కూడిన చెట్ల పొదల్లో చిక్కుకుపోయినాయి. అండ్ వుడ్ నాట్ గెట్ ఫ్రీ. ఓకే, అండ్ వుడ్ నాట్ గెట్ ఫ్రీ. వుడ్ నాట్ గెట్ ఫ్రీ అంటే విడుదల పొందలేకపోవడం అనమాట, అంటే తప్పించుకోలేకపోవడం. దాని యొక్క కొమ్ములు ఆ చెట్ల పొదల్లో చిక్కుకుపోయి అక్కడి నుంచి అది తప్పించుకోలేకపోయింది అనమాట. ఇక్కడ చూడండి, వుడ్ నాట్ గెట్ ఫ్రీ అన్నారు కదా, దీనిని డిడ్ నాట్ గెట్ ఫ్రీ అని కూడా మనం అనొచ్చు. డిడ్ నాట్ గెట్ ఫ్రీ అంటే అది అక్కడి నుంచి తప్పించుకోలేకపోయింది. థియరిటికల్గా దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ వుడ్ నాట్ గెట్ ఫ్రీ అండ్ డిడ్ నాట్ గెట్ ఫ్రీ. ఓకే, డిడ్ నాట్ గెట్ ఫ్రీ అంటే జస్ట్ అది విముక్తి పొందలేకపోయింది. వుడ్ నాట్ గెట్ ఫ్రీ అంటే ఈ ముళ్ళులతో కూడిన చెట్ల పొదల్లో ఇరుక్కుపోవడం వల్ల అది తప్పించుకోలేకపోయింది. అంటే వుడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందున్న సెంటెన్స్తో అది బాగా కనెక్ట్ అవుతుంది అనమాట గ్రామటికల్గా, అందుకని వుడ్ నాట్ గెట్ ఫ్రీ అన్నారు ఇక్కడ. ఓకే, అప్పుడు ద స్టాగ్ ట్రైడ్ హార్డ్ టు గెట్ ద యాంట్లర్స్ ఫ్రీ. అప్పుడు ఆ జింక ట్రైడ్ హార్డ్ అంటే గట్టిగా ప్రయత్నించింది. ఎందుకు? టు గెట్ ద యాంట్లర్స్ ఫ్రీ, దాని కొమ్ములను విడిపించుకోవడానికి. ఇక్కడ ఫ్రీ అంటే విడిపించుకోవడము, గెట్ ఫ్రీ అంటే విడిపించుకోవడం. దాని కొమ్ములను విడిపించుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నించింది. బట్ ఇన్ వెయిన్, కానీ వెయిన్ అంటే వ్యర్థం అవ్వడము, దాని ప్రయత్నం వ్యర్థమైపోయింది అనమాట. ఎందుకంటే దాని కొమ్ములు చాలా గట్టిగా ఇరుక్కుపోయాయి ఆ చెట్ల పొదల్లో, అది ఇంకా రాలేకపోతుంది బయటికి. అయితే ఎట్ లాస్ట్, చివరికి, హీ బిగాన్ టు కిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్
అండ్ వాట్ ఏ సర్ప్రైజ్ ద స్టాగ్ గాట్ ఫ్రీ. అట్ లాస్ట్ చివరికి హీ బిగాన్ టు కిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. బిగాన్ అంటే మొదలు పెట్టడము, అది మొదలుపెట్టింది. ఏం చేయడం మొదలుపెట్టిందంటే టు కిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. కిక్ అంటే తన్నడము, ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే ముందు వెనుక. అంటే తన కాళ్ళతో విచ్చలవిడిగా, అంటే ముందు కాళ్ళతోనూ వెనక కాళ్ళతోనూ కూడా గట్టిగా తన్నిందనమాట నేలని. అంటే అక్కడ నుంచి లాక్కోవడానికి ట్రై చేసిందనమాట తన కొమ్ముల్ని. అప్పుడు అండ్ వాట్ ఏ సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యకరంగా ద స్టాగ్ గాట్ ఫ్రీ. ఓకే, ఆశ్చర్యకరంగా ఏమైందంటే ఆ జింక విముక్తి పొందిందనమాట. సో అక్కడి నుంచి విడిపించుకుందనమాట ఆ చెట్ల పొదల్లోంచి. నౌ హిజ్ థాట్స్ హ్యావ్ చేంజ్డ్. నౌ అంటే ఇప్పుడు, థాట్స్ అంటే ఆలోచనలు. హిజ్ థాట్స్ హ్యావ్ చేంజ్డ్ అంటే ఇప్పుడు దాని ఆలోచనలు మారిపోయాయి అనమాట. యాక్చువల్గా ముందేమనుకుంది, నావి చాలా అందమైన కొమ్ములు, ఇంత అందమైనవి మరి ఎక్కడ ఉండవని చెప్పేసి తన కొమ్ములనేమో మెచ్చుకున్నది. తన కాళ్ళను చూసుకుని ఇవి చాలా అగ్లీగా ఉన్నాయి, అందవిహీనంగా ఉన్నాయని చెప్పేసి తన కాళ్ళని అసహ్యించుకుంది. కానీ అది ప్రమాదంలో పడినప్పుడు కొమ్ములు ఉపయోగపడలేదు, కానీ అది అసహ్యించుకున్నటువంటి కాళ్ళే దాని ప్రాణాలు కాపాడాయి. కాబట్టి దీని యొక్క ఆలోచనలు మారిపోయాయి అన్నమాట. ఏ విధంగా అంటే అందమైనవన్నీ ఉపయోగపడేవి కాదు, అందవిహీనమైనవన్నీ నిరుపయోగమైనవి కూడా కాదు అని దానికప్పుడు జ్ఞానోదయం అయిందనమాట. ఇక్కడ చిన్న కొటేషన్ ఉంది చూడండి. మెర్ బ్యూటీ వితౌట్ యూటిలిటీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ. ఓకే, మెర్ అంటే ఊరికే, ఓకే అంటే ఊరికే, బ్యూటీ వితౌట్ యూటిలిటీ, యూటిలిటీ అంటే ఉపయోగము, వితౌట్ యూటిలిటీ అంటే ఉపయోగం లేకుండా ఊరికే అందంగా ఉన్నంత మాత్రాన ఈజ్ ఆఫ్ నో వాల్యూ, దానికి విలువ ఉండదు. అంటే ఉపయోగం లేకుండా ఊరికే అందంగా ఉంటే దానికి ఏ విలువ ఉండదు అని ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అండి. సో ఫ్రెండ్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.